మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఈ కథల్లో వెంకన్న లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వెంకటేశ్వరుడు నిజానికి ఒక వింత దొంగ, మాయగాడు. ఎల్లప్పుడూ కూడా భక్తులతో పరాచకాలాడుతూ ఉంటారు, మాయలు చేస్తూ ఉంటారు. అలాగని ఇవన్నీ చేస్తూ చూస్తూ ఆనందిస్తూ ఉంటారు, మనల్ని ఆనందింపజేస్తూ ఉంటారు. అవునా? ఈ దొంగ చేష్టలు, ఈ మాయాబుద్ధులు ఈనాటివా కదా? ద్వాపర యుగంలో ఆనాడు అమాయకులైనటువంటి గొల్లల చేత నోరారా తిట్టించుకున్నాడు గోవిందుడు. తిట్టించుకోవడమే కాకుండా దెబ్బలు కూడా తిన్నాడు ఆ గోపాలుడు. మాయలు చేస్తూ అలా తిట్టించుకోవటం అంటే భలే ఇష్టం గోపాలునికి. దెబ్బలు తినటం అన్నా కూడా భలే సరదా నల్లని కన్నయ్యకు. మరి ఆనాటి బుద్ధుల్ని అలాగే పుణికిపుచ్చుకున్నట్టు ఏడుకొండలవాడు గోవిందుడు ఏమన్నా తక్కువ కానే కాదు. ఈ కలియుగంలో కూడా ఒక పరమ భక్తుని తిరుమల నంబి చేత నోరారా తిట్టించుకుని మరి తృప్తిగా నీళ్లు తాగారు. అంత మాత్రమేనా? కాదు. మరో భక్తుడు మాయ రూపంలో అతని దగ్గరకు వెళ్లి కూలి లేకుండా చాకరీ చేశారు. కూలి డబ్బులు తీసుకోకుండా ఊరికినే చాకరీ చేసి వచ్చేశారు. చాకరీ చేశారు కానీ అలా పని చేసినందుకు గాను ప్రతిఫలంగా మొహం వాచెట్టుగా బాగా దెబ్బలు కూడా తిని గాయం కూడా చేసుకున్నాడు తిరుమల వెంకన్న. తన సుందరమైన వదనాన ఆనాడు ఆ భక్తుడు చేసిన గాయం తాలూకు మచ్చను అందంగా పచ్చకర్పూరంతో తీర్చిదిద్దుకొని మురిపెంగా నేటికి మనందరికీ ఆ సమ్మోహన రూపాన్ని, దివ్య దర్శనాన్ని కలిగిస్తూనే ఉన్నారు. పొర్లుదండాలవాడ గోవిందా గోవిందా అంటూ ఆ అనంతాల్వారుని గురించి ఇవాల్టి కథలో తెలుసుకుందాం. పూర్వం శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజాచార్యులు గారు శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని శిష్యులకు ఉపదేశిస్తూ ఒకనాడు శరణాగతి, ప్రపత్తి మార్గాలతో కూడుకున్నటువంటి సేవా కైంకర్యాలను గురించి విశిష్టంగా తెలియజేశారు. ఇంకా వారు శ్రీరంగ క్షేత్రానికి సంబంధించి భోగమండపం అని చెప్పి, కంచి త్యాగ మండపం అని చెప్పి, వెంకటాచల క్షేత్రాన్ని గురించి మాట్లాడుతూ అది పుష్ప మండపం అని చెప్పి అవి ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందాయి అనేటువంటి వివరాలను వివరించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాల కైంకర్యం చేయటం భగవద్భక్తికరమని చెప్పి వివరిస్తూ, భగవత్ ప్రీతికరమని చెప్పి అందరికీ తెలియజేస్తూ, శాశ్వతంగా తిరుమలలో ఉంటూ అక్కడి చలికి, వర్షానికి, కీటకాలకు ఓర్చుకుంటూ తోటల్ని పెంచుకుంటూ వెంకట భగవానునికి పుష్పమాల సమర్పణం చేయగలవారు ఎవరైనా ఉన్నారా అంటూ తన శిష్యుల్ని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు శిష్యులందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా, నీళ్లు నవలుతూ ఉండగా ఆ తరుణంలో అనంతాచార్యులు గారు, అనంతాల్వారు గారు నేను అని చెప్పి చేతులు జోడించి నిలబడ్డారట. గురువర్యా, నేనందుకు సిద్ధంగా ఉన్నాను, అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి వినయంగా అడిగారట. వెంటనే రామానుజులు గారు, భళి అనంత, నువ్వే నిజమైన మగవాడి, నిజమైన భక్తుడివి అని చెప్పి పొగుడుతూ ఆశీర్వదించి తిరుమల వెళ్ళు అని చెప్పి అనుమతి ఇచ్చారట. ఆనాటి నుంచి అనంతాచార్యులు గారు ఆనందాన్ పిళ్ళై అని చెప్పి, అనంత పురుషుడు అని చెప్పి ప్రసిద్ధి పొందారు. గురువే తన పాలటి దైవంగా తలంచినటువంటి ఆయన రామానుజుల వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించి భార్యతో కూడా తిరుమల చేరుకున్నారు. అత్యంత నిష్ఠతో అనేక రకాల పువ్వులను సేకరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాలా కైంకర్యం చేయటానికి బద్ధకంకరుడయ్యాడు. అప్పటికే వెంకటాచల క్షేత్రంలో ఉంటూ శ్రీనివాసునికి తీర్థ కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి వృద్ధులైన తిరుమల నంబిగారి చేత తిరుమల మీది పుష్పవనాలను గురించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్ప ప్రియత్వాన్ని గురించి అనంతాచార్యులు గారు వినటం జరిగింది. అంత మాత్రమే కాదు, భగవద్ రామానుజులు పరమ గురువు, తిరుమల నంబిగారి గురువు అయినటువంటి యమునాచార్యుల వారు కూడా కొంతకాలం పాటు శ్రీనివాసుని యొక్క దివ్య సన్నిధిలో ఉంటూ పుష్పమాల కైంకర్యాలు నిర్వహించి ధన్యులయ్యారు అని కూడా ఆ తర్వాత వారు విని ఆనందపడిపోయారట. మరి తన గురువులైనటువంటి రామానుజాచార్యుల వారి ఆదేశం చేత తాను చేస్తూ ఉన్నటువంటి పుష్ప కైంకర్యాన్ని పరమ గురువులైనటువంటి యమునాచార్యుల వారి పేరుతో కూడా నిర్వహించబడ్డటువంటి సమయాన్ని గురించి తెలుసుకొని ఆ శ్రీవారి ఆలయ ఆవరణలోనే యమునోత్తర అనేటువంటి పుష్ప మండపాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుంచి యమునోత్తర పుష్ప మండపంలోనే వివిధ రకాలైనటువంటి పుష్పదండల్ని కూర్చి అనంతాల్వారు గారు ఉదయము సాయంత్రము ప్రతి రోజు 2 పూటలా జరిగేటువంటి శ్రీ స్వామివారి తోమాల సేవకు గాను తాను శ్రద్ధగా తయారు చేసినటువంటి పూలమాలని సమర్పించుకునేవారు. నాటి యమునోత్తరే ఆ తర్వాత కాలంలో నేడు మనం స్వామివారి బంగారు వాకిలిలోకి అడుగు పెట్టగానే మనకు కనిపించేటువంటి పూల అర అద్భుతమైనటువంటి చోటు, ఖచ్చితంగా చూసి తీరాల్సినటువంటి చోటు తిరుమలలో స్వామివారి ఆలయంలో. మరి ఎవరి చేత దెబ్బలు తిన్నారు, ఎవరి దగ్గర పనిచేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు డబ్బులు కూడా తీసుకోకుండా గాయాల పాలయ్యారు? తెలుసుకుందాం మరో పర్యాయం. రేడియో సిటీ పాడ్కాస్ట్.